ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ నీకోసమే ఈ వాక్కు. నిన్ను ఒకరు వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. కాబట్టి ఇప్పుడే ఈ అమ్మను తలుచుకొని ఒక్కసారి శ్రీమాత్రే నమః అని ఒక్కసారి అనుకో తల్లి. ఒక్కసారి ఈ అమ్మ నామస్మరాన్ని అంటే వారాహిదేవియే నమః అని ఒక్కసారి అనుకో తల్లి. నన్ను ఏ రూపంలో ఆరాధించినా, ఏ నామస్మరణం చేసినా, ఎలా పూజించినా ఒక నమ్మకం భక్తి ఒక్కటి చాలమ్మా. నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించి నీకు వరాలను కురిపిస్తాను. నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు బిడ్డ. కాబట్టి వారు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, నీ జీవితంలో మంచా చెడా, నీ కోసం ఎవరు రాబోతున్నారు అన్నీ కూడా స్వయంగా ఈ అమ్మ మాటలో తెలుసుకో. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాయట ఏంటో తప్పకుండా విను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక వారాహిమ్మ వారి వాక్కులోకి వెళ్ళిపోతే, నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు అని చెప్పాను కదా బిడ్డ, అది ఎవరో తెలుసుకోవాలని ఉందా? ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో రాబోయే సమయం అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెబుతాను విను. ఇప్పుడు నువ్వు ఈ అమ్మని తలుచుకున్నావు కదా, ఇక వారితో నీవు కొద్ది రోజులుగా గొడవ పడ్డావు. అన్ని విషయాలు పూర్తిగా చెబుతానమ్మా. నువ్వు ఇప్పుడు కూడా వారు ఎప్పుడు వస్తారని, ఏదో చేస్తారని అనుకుంటూ ఉన్నావు. ఏదో ఒకటి అనుకుంటే వాళ్లకు అనిపిస్తూ ఉంది ఈ సంబంధాలు తెగిపోయాయా అని. మీరు గనుక ఈ యొక్క రిలేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా బలపడుతుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు తల్లి, ఇక్కడితో ఈ రిలేషన్ ముగిసిపోయింది అని. అది ఎవరైనా కావచ్చు, అది లవ్ పార్ట్నర్ కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు. కానీ వారి నోటి నుండి అయితే చాలా చెడ్డ మాటలు వస్తున్నాయి. మిమ్మల్ని మీరు ఎలా చేశావు, ఇలా చేశావు అని అనడం వల్ల మీకైతే చాలా కోపం అనేది వస్తుంది. ఈ క్షణంలో అయితే గతంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకుంటారు. నీతో గడిపిన విషయాలను అలాగే గుర్తు చేసుకుంటారు. వారి మైండ్ అసలు సరిగా లేదు. వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు తెలుసుకో. ఇంతకుముందు మీ ఇద్దరు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండేవారు. మీ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు అయితే జరుగుతూ ఉండేవి. అలా వారు నీ గురించి ఇలా అనుకుంటున్నారు తల్లి. ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. వారైతే గ్రహించారు ఈ యొక్క మీరు దుఃఖంలో ఉన్నారనే విషయాన్ని. సరిగా నిద్రపోవటం లేదని బాధపడుతున్నారు. కాబట్టి నిద్రపోమ్మా. వారు ఇలా అనుకుంటున్నారు తల్లి. అలాగే అసలు నాకు ఎప్పుడు దగ్గరవుతుంది, నేను ఏ విధంగా ఎందుకు చేశాను అని వారైతే పశ్చాత్తాపడిపోతున్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ అమ్మను తలుచుకొని వారిని అనుకున్నారో, వారు దగ్గర అవ్వాలని కోరుతున్నారో, వారు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇది నువ్వు నమ్మలేకపోతున్నావా? అందుకే మీరు వారిని కొన్ని విషయాలకి దగ్గర చేసుకోండి. వారు క్షమాపణ అడిగితే క్షమించండి. మీ ఇద్దరి రిలేషన్ ముందు ముందు ఎలా ఉండబోతుందో కూడా ఒక్కసారి విని తెలుసుకోమ్మా. మీ ఇద్దరి ఫీలింగ్స్ కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి రిలేషన్ అనేది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందంటే, మీరు ఎవరి కోసమైతే ఈ మొదటి నెంబర్ అయితే ఈ అమ్మని మొట్టమొదటిగా తాకారో, మొట్టమొదటిగా అనుకున్నారో, వారైతే మాత్రం చాలా చాలా బాధల్లో ఉన్నారు. మీరు ఇంత మంచి రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వారు ఇలా చేశారు, నాకు మాత్రం ఎలా ఎందుకు జరుగుతుంది అని బాధపడిపోతున్నారు బిడ్డ.
అవును. కాబట్టి జరిగిన దానికైతే బాధైతే ఉంది. దాన్ని మర్చిపోయి మీ జీవితం చాలా ధ్యాస పెట్టండి. మీ పనుల మీద ధ్యాస పెట్టండి. అసలు మీరైతే బాగా చదువుకున్నవారు అయి ఉంటారు తల్లి. జీవితంలో మంచిగా జీవించాలి అని చురుకుదనమైన ఉద్యోగాన్ని జీవితంలో జీవించటానికి ఒక ఆధారంగా కావాలి అని ఆ విషయం గురించి మీరు ఆలోచించుండొచ్చు. కానీ జీవితంలో నాకు సంతోషం ఎప్పుడొస్తుంది అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. అంటే ఏది కలిసి రావడం లేదని. మీరు పడిపోతున్న బాధకి బయట పెట్టాలి అని అనుకోవడం లేదు. మీరు మీకు తెలుసు మీకోసం మీ వారంటూ ఎవరూ లేరు అని. మీ బాధను పంచుకోవటానికి ఎవరూ లేరని. ఎవరినైతే మీరు నమ్మారో వారైతే ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే ఈ మొదట మీరు మనసులో అనుకున్నారో వారైతే ఇలా అనుకుంటూ ఉన్నారు. మీరు బాధపడుతున్నారు, వారి గురించి మీరు చెడ్డవారుగా అనుకుంటున్నారు అని. కానీ వారు చాలా అసలు మంచిగా కనిపించడం లేదు అని. కానీ బిడ్డ, విషయం అనేది వారిని తలుచుకుంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారమ్మా. నిన్ను తలుచుకొని కూడా కన్నీరుగా కారుస్తున్నారు. అన్నీ కూడా నీ ఇష్ట ప్రకారమే జరగాలి అనే ఒక రూల్ అయితే లేదు కదా. లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ అయితే బాగుండాలని నీ లవ్ పార్ట్నర్ కూడా అనుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఎవరినైనా సరే వారితో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో కొంచెం అటాచ్మెంట్ ఇప్పుడు తగ్గుండొచ్చు, కానీ మీరు ఆ వ్యక్తిని వదులుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ వ్యక్తిని మీ ఆత్మ అనేది చాలా దగ్గరగా ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడానికి రావాలని మీ మనసు కోరుకుంటుంది. మీతో ట్రావెల్ చేయాలి అని మీరు ఆశపడుతున్నారు. ఇక అలానే మీతో బయటికి వెళ్ళాలని, మీతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. మీతో జీవితాన్ని హ్యాపీగా గడపాలని కూడా అనుకుంటున్నారు. మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయని వారి భావన. మీరు లేకపోతే వాళ్ళ జీవితంలో ఏమీ లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మీరు అంగీకరించలేకపోతుంటారు, వాళ్ళు కూడా అంగీకరించలేకపోతున్నారు. ఎవరి జీవితంలో కూడా ఏది పర్ఫెక్ట్గా అనేది ఉండదు కదా. ఏదో ఒక చోట ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వస్తూ పోతూ కూడా ఉంటాయి, రావాలా కూడా. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పు. మీరు ఎదురుగా ఉన్న వాటిని మీరు యాక్టివ్ చేసినట్లయితే మీ జీవితం రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో చాలా సంతోషాలు అనేవి అయితే ఉండబోతున్నాయి, పుష్కలంగా ఉండబోతున్నాయి. మీరు ఒకవేళ ఫీమేల్ అయినట్టే, ఆడవారై ఉన్నట్లయితే మీరు కోరుకున్న వ్యక్తిలో చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అయితే ఉంటుంది. మీరు మంచి ప్రొఫెషనల్గా ఎదుగుతారు. మొత్తం అన్నీ కూడా వారి చేతుల్లో ఉంటాయి. మీకు కూడా నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టొచ్చేమో, కానీ వారు మాత్రం మిమ్మల్ని ఆశపడుతున్నారు, మీతో జీవించాలని ఆశపడుతున్నారు. కాబట్టి వారు తప్పు తెలుసుకొని మాత్రం వచ్చినప్పుడు ఖచ్చితంగా క్షమించి దగ్గరకు చేర్చుకొని జీవితాంతం సంతోషమైన జీవితాన్ని గడపాలి. ఎందుకంటే బిడ్డ, నిన్ను ఇష్టపడేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారు ఉన్నప్పుడు వారిని దూరం చేసుకోవడం కంటే చాలా దురదృష్టం ఇంకా ఏదీ లేదు అని మాత్రం తెలుసుకో. అందుకే ఇంతలా చెబుతున్నాను. వారు వస్తే మాత్రం, నిన్ను వెతుక్కుంటూ వస్తే మాత్రం, వారి తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే మాత్రం ఖచ్చితంగా నువ్వు క్షమించు, దగ్గర చేర్చుకో. మీ అన్యూనమైన జీవితాన్ని సంతోషంగా గడుపు. అంతేకాకుండా నేనేంటి అని క్షమించకుండా అలాగే ఈగోకపోతే నీ జీవితమే అర్థం లేకుండా పోతుంది. ఏం చేయాలి అని నువ్వు చేయాలి అంటే మన్నించే గుణం అనేది నీలో రావాలి. అంటే ఇప్పుడు నువ్వు వారి మీద కోపాన్ని తగ్గించుకోవాలి. వారి మీద కోపం అనేది అస్సలు ఉంచుకోకూడదు. కానీ వారికి నీవు అంటే ఎంత ఇష్టమో నీవంటే కూడా వారికి అంతే ఇష్టం. అలాగే నీకు కూడా వారి మీద ఎక్కువ ధ్యాస ఉంది కదా. ఒక్కసారి క్షమించి చూడు, నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇక వారు వస్తే మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలోకి ఆహ్వానం పలుకు. ఎందుకంటే వారే మీ జీవితం అయినప్పుడు మీరు ఎందుకు దూరం చేసుకుని బాధపడాలి చెప్పు. అందుకే ఇంతలా చెబుతున్నాను. మీలో మంచి గుణం, మంచి న్యాయకత్వ గుణాలు ఉన్నా కూడా ఒక చిన్న మన్నించే గుణం లేకపోతే ఎలమ్మా. అందుకని ఆ మన్నించే గుణం అలవర్చుకో. నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకో. ఈర్ష్య, ద్వేషం అన్నిటినీ పక్కకు తోసేయి. నా అనేవాళ్ళు నా గురించి ఇంత ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా తగ్గాలి కదా అనే ఆలోచనని మనసులో తెచ్చుకో. అంతా నీకు సవ్యంగా ఉంటుంది. నీ జీవితం బంగారమయంగా ఉంటుంది. నీకు ఈ అమ్మ ఆశీస్సులు కూడా ఉండగా నీకు భయమెందుకు? నీ జీవితంలో సంతోషంగా ఉండాలని ఈ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాయమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.